ఇప్పుడు జనరల్గా ఇంకొక డౌట్ అనమాట, మనము ఇంటి దగ్గర తీసుకునే ఇట్లనే పాలు ప్యాకెట్ కాకుండా ఇస్తూ ఉంటారు కదా, నైట్ టైంలో వచ్చి సర్వే చేస్తూ ఉంటారు. సో ఆ మిల్క్లలో కూడా వాటర్ కలుపుతారు అని. వాటర్ కలిపితే నన్ను అడిగితే వాటర్ కలిపితే ప్రాబ్లం ఏం లేదు, పౌడర్స్ కలుపుతున్నారు యూరియాతో. మీ దాంట్లో వాటర్ కలుస్తుంది? నేను ఒక డ్రాప్ కూడా కలపను. అది ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసుకోండి. ఒక 1 month ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను. వాటర్ ఒక చుక్క కలిసినాయి అనుకో 1 month ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను. ఎందుకంటే అన్ని స్టోర్లు అట్లనే మెయింటైన్ చేస్తున్నాం. మనం అంతా బాజాబ్గా రోడ్డు మీద తందా చేస్తున్నాం. మనం అట్లాంటివి ఏం చేయను. అది ఫర్దర్గా కూడా అవసరమైతే అదే కస్టమర్స్కి ఒక వీడియో పెట్టి నేను అడుగుతా, ఒక 5 రూపాయలు పెంచండి మాకు ఏం మిలుగుతలే అని చెప్పేసి. కానీ వాటర్ అయితే కలపం మేము. వాటర్ కలిపినా నా దృష్టిలో అయితే కల్తీ కాదంటాను నేను. పౌడర్స్ ఉన్నాయి బయట, 100 రకాల పౌడర్లు ఉన్నాయి, కెమికల్తో తయారవుతున్నాయి పాలు. ఎన్నో వీడియోలు వైరల్ అయిన ఉన్నాయి. యూరియాతో పాలు తయారవుతున్నాయి, 100 రకాల గమ్ముతో కూడా తయారవుతున్నాయి పాలు. గమ్ముతో ఇప్పుడు గీ అంటారు, గీ 200కి కేజీ అమ్ముతున్నాడు అంటే వాడు ఇప్పుడు ఒక హ్యాపీ డే సినిమాలో స్మెల్ రానికి యాసిడ్స్ కలుపుతారు చూడండి. సో దీనిలో మన గీ స్మెల్ రానికి 100 రకాల యాసిడ్ కలుపుతున్నారు. అంటే నాకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చిన బయట గీ నేను తినలేను, నా గీ తప్ప నేను వేరే తినలేను. సో అంత అట్లా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు జెన్యున్గా అయితే ఎవ్వరు లేరు, అంతా కల్తీ. ఎక్కడ చూసినా రెస్టారెంట్లో 200 రూపాయలు బిర్యానీ పెడుతున్నారంటే ఆ 200 వర్త్ అన్నీ కొని చేయాలన్నా కూడా కాదు. సో వాళ్ళకి మిలగాలంటే ఆ కల్తీ వాడితేనే మిలుగుతుంది. సో రెస్టారెంట్లో మీరు తిన్నా కానీ పిల్లలకు తినొద్దని చెప్పి చెప్తున్నా. ఈ పన్నీర్లో, గీలో, చాలా మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా పొద్దున్న లేస్తే మిల్కే తాగుతాం మనం. పొద్దున్న లేసే చాయ్ అయినా సరే ఏదైనా సరే మిల్క్తోనే స్టార్ట్ అవుతుంది మనం. చిన్నపిల్లలకైతే పొద్దున్నే ఏం చేయకుండా ఒక గ్లాస్ మిల్క్ ఇస్తున్నాం మనం. అవి ఇట్లాంటి పాలు ఏం పాలు అన్నీ మర్చిపోయి పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళు ప్రేమతో వచ్చే వరకు వాళ్ళు తాగుతూనే ఉన్నారు. వాళ్ళకి మనం కొంచెం దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.